హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. ప్రీవియస్ క్లాసెస్‌లో డెస్క్‌టాప్ గురించి, ఫైల్ ఫోల్డర్స్ గురించి, డేటా ఎలా స్టోర్ చేయాలి, ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి, వాల్‌పేపర్స్ ఎలా చేంజ్ చేయాలి, మౌస్ ఎలా యూజ్ చేయాలి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ అంతా కూడా లాస్ట్ క్లాస్‌లో మనం చేసాం. ఒకసారి ఆ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు డే 1, డే 2, డే 3, డే 4 డే వైజ్ వీడియోస్ ఉంటాయి. డే వైజ్ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చి పేజ్ సెటప్. అంటే మనం ఏదైనా ఒక ఫైల్‌ని కంప్యూటర్‌లో స్టోర్ చేయాలి అంటే, మీకు ఆల్రెడీ ఫైల్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి నేను చెప్పాను. ఓకే. ఒక ఫైల్‌ని ఫోల్డర్ మనం సేవ్ చేయాలి అంటే, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా మౌస్ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. లేదంటే దానికి షార్ట్ కట్ ఉంటుంది. అవన్నీ ప్రాక్టికల్‌గా నేను మీకు చేసి చూపిస్తాను. సో, ఫోల్డర్ క్రియేట్ చేయడం ఈజీ. అలానే ఫైల్‌కి, ఫోల్డర్‌కి డిఫరెన్సెస్ కూడా నేను లాస్ట్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. డేటా అనేది ఫైల్‌లో ఉంటుంది. ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఫోల్డర్‌లో స్టోర్ చేస్తాం. ఫోల్డర్ ఏం చేస్తది? గ్రూప్ చేస్తది. డేటాని గ్రూప్ చేస్తది. అంటే డేటా అంటే ఏంటి? ఫైల్స్. అంటే ఆడియో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్‌లో, వీడియో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్‌లో, ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్‌లో ఇలాగా డేటా టైప్‌ని బట్టి డివైడ్ చేసి గ్రూప్ చేయడానికి ఫోల్డర్ అనేది యూజ్ చేస్తాం. ఫోల్డర్ ఈజీ క్రియేట్ చేయడం. ఫైల్ చూడండి. సో, ఇక్కడ ఫైల్‌ని మనం క్రియేట్ చేయాలి అంటే, ఫైల్ అంటే ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ చాలా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక డాక్యుమెంట్ అంటే మన పర్సనల్ డేటా ఏదన్నా కంప్యూటర్‌లో స్టోర్ చేయాలి. లేదంటే ఒక బయోడేటా ఫార్మ్, లేదంటే రెజ్యూమ్ క్రియేట్ చేయాలి. లేదంటే ఏదన్నా డాక్యుమెంటేషన్ చేయాలి. ఏదైనా సరే ఒక టెక్స్ట్ ఫైల్‌ని మనం కంప్యూటర్‌లో క్రియేట్ చేయాలి అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇనీషియల్‌గా స్టార్టింగ్ మనం నోట్‌ప్యాడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. నోట్‌ప్యాడ్, వర్డ్‌ప్యాడ్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి, ఏంటి అనేది డిఫరెన్సెస్ కూడా మీకు అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏదైనా అప్లికేషన్ తీసుకోండి. నోట్‌ప్యాడ్ తీసుకోండి, వర్డ్‌ప్యాడ్ తీసుకోండి, ఎంఎస్ వర్డ్ తీసుకోండి, ఎనీ టెక్స్ట్ అప్లికేషన్ తీసుకోండి. ఒక టెక్స్ట్ మ్యాటర్‌ని, ఒక టెక్స్ట్ ఫైల్‌ని మనం కంప్యూటర్‌లో స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మనం చేయవలసింది పేజ్ సెటప్. చూడండి ఇక్కడ అందరూ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే ఫైల్స్ అందరూ క్రియేట్ చేస్తారు. ఫోల్డర్స్ అందరూ క్రియేట్ చేస్తారు. సో, ఫైల్ క్రియేట్ చేసి సిస్టమ్‌లో సేవ్ చేసి, సిస్టమ్‌లో ఓపెన్ చేసి, మీరు సిస్టమ్‌లో దాన్ని యూజ్ చేస్తున్నంత వరకు మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీకు ఎప్పుడైతే మీరు ప్రింట్ తీస్తారో ఫైల్‌ని, సో, ప్రింట్ తీసినప్పుడు ఏంటంటే అందరికీ కామన్‌గా అంటే 90% అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రింట్ అనేది ప్రాపర్‌గా రాదు. సిస్టమ్‌లో మీరు ఓపెన్ చేసినప్పుడు క్లియర్‌గా కనిపిస్తది డాక్యుమెంట్ అంతా. ఓకే. సో, బట్ అదే మీరు ప్రింట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రింట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ప్రింట్ అయిపోతా ఉంటది. అంటే మీరు అనుకున్నట్టు ప్రాపర్ ఫార్మాట్‌లో ప్రింట్ అనేది రాదు. సో, ఒక టెక్స్ట్ ఫైల్‌ని మనం క్లియర్‌గా ప్రింట్ తీయాలి, పర్ఫెక్ట్‌గా ప్రింట్ తీయాలి అంటే, ఫస్ట్ చేయవలసిన పనేంటి? పేజ్ సెటప్. సో, మీరు ఒక టెక్స్ట్ ఫైల్ అది నోట్‌ప్యాడ్ తీసుకోండి, వర్డ్‌ప్యాడ్ తీసుకోండి, ఎంఎస్ వర్డ్ తీసుకోండి, ఎనీ టెక్స్ట్ అప్లికేషన్ తీసుకోండి. ఫస్ట్ పేజ్ సెటప్ చేయాలి. సో, పేజ్ సెటప్‌లో మనకు ఆప్షన్స్ ఏముంటాయి? ఫస్ట్ ఇనీషియల్‌గా పేపర్ సైజ్. ఫస్ట్ మీరు ఏ పేపర్ మీద మీరు ప్రింట్ తీయాలనుకుంటున్నారు? ఓకే. ఆ పేపర్‌ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ సైజెస్ ఏముంటాయి ఇందులో మనకి? జనరల్‌గా మనం వాడేది ఏ4, తర్వాత ఏ3, ఏ0, లెటర్ ఇలా చాలా ఉంటాయి సైజెస్. రెగ్యులర్‌గా మనం కంప్యూటర్‌కి వాడే పేపర్ ఏంటి? ఏ4 పేపర్. ఏ4 అంటే మన నోట్‌బుక్ సైజ్‌లో ఉంటుంది కదా! అది. దానికి డబల్ ఏ3 అంటే ఇప్పుడు మామూలు మీరు ఒక లాంగ్ నోట్‌బుక్ తీసుకున్నారనుకోండి, అది ఏ4లో ఉంటుంది. ఆ లాంగ్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేస్తే ఎగ్జాంపుల్ ఏ3 అనుకోండి దాన్ని. అలానే ఏ4కి డబుల్ ఏ3, ఏ3కి డబుల్ ఏ0 అలానే లెటర్. లెటర్ అంటే ఎలా ఉంటుంది? కొంచెం పొడవుగా ఉంటుంది. లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, అంటే మీరు ఒక టెక్స్ట్ ఫైల్‌ని కంప్యూటర్‌లో స్టోర్ చేయాలి అంటే, సో, ఫస్ట్ మీరు ఏ పేపర్ యూజ్ చేయాలనుకుంటున్నారు? సో, పేజ్ సెటప్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌కి నోట్‌ప్యాడ్ గాని, వర్డ్‌ప్యాడ్ గాని, ఎంఎస్ వర్డ్ గాని ఏదైనా సరే మీరు ఓపెన్ చేసిన తర్వాత పేజ్ సెటప్ అని చెప్పి ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ క్లిక్ చేస్తే అందులో పేజ్ సెటప్‌లో పేపర్ సైజ్ అని ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? పేపర్ సైజ్ మీకు ఏది కావాలి? జనరల్‌గా మనం వాడేది ఏ4. సో, ఫస్ట్ ఏ4 పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి? ఓరియంటేషన్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్‌లో కూడా జనరల్‌గా బేసిక్ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎక్కడైనా ఇంటర్వ్యూకెళ్లారనుకోండి. సో, అక్కడ బేసిక్ క్వెషన్స్ ఇవే అడుగుతారు. వాట్ ఈస్ ఓరియంటేషన్? సో, ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పోర్ట్రైట్, ఇంకొకటి ల్యాండ్‌స్కేప్. పోర్ట్రైట్ అండ్
ల్యాండ్స్కేప్. మొబైల్ మీరు యూస్ చేస్తున్నారంటే మొబైల్ కెమెరాలో మీరు ఫోటో తీసినప్పుడు పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో పోర్ట్రేట్ అంటే ఏంటి? ప్రింట్ ఇలా వస్తుంది వెర్టికల్ గా. ల్యాండ్స్కేప్ అంటే ఎలా వస్తుంది? ఇలా హారిజంటల్ గా వస్తుంది. అంటే మీకు ప్రింట్ అనేది ఇలా కావాలా, ఇలా కావాలా? పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. అంటే ఇక్కడ అందరూ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి? టెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు A4, డాక్యుమెంట్ టైప్ చేస్తారు, ప్రింట్ ఇస్తారు. ప్రింట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ పోర్ట్రేట్ లో తయారు చేశారు, కానీ ప్రింటర్ లో ల్యాండ్స్కేప్ ప్రింట్ అనేది సెట్ అయి ఉంది అనుకోండి. సో మీ డాక్యుమెంట్ అనేది ల్యాండ్స్కేప్ లో ప్రింట్ అయిపోతుంది, కానీ మీకు కావాల్సింది ఏంటి? పోర్ట్రేట్ లో. అర్థమైందా? సో లేదంటే మీరు పేపర్ సైజ్ ఓపెన్ చేసినప్పుడు బై మిస్టేక్ మీ డాక్యుమెంట్ సైజ్ మీరు ల్యాండ్స్కేప్ లో పెట్టారు, కానీ ప్రింట్ ఇచ్చినప్పుడు పోర్ట్రేట్ లో ప్రింట్ ఇచ్చారు. అంటే అక్కడ ఏమవుతుంది మనకి? మీరు తయారు చేసిన డాక్యుమెంట్ పోర్ట్రేట్ లో తయారు చేశారు, కానీ ప్రింట్ ల్యాండ్స్కేప్ లో ఇచ్చారు. అంటే అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్స్కేప్ లో డాక్యుమెంట్ తయారు చేశారు, ప్రింట్ పోర్ట్రేట్ లో ఇచ్చారు. సో అలైన్మెంట్ అనేది ప్రాపర్ గా రాదు. అంటే మీరు ఏం చేయాలంటే A4, A3, A0 ఏదైనా పేపర్ తీసుకోండి. మీరు ప్రింట్ పోర్ట్రేట్ లో కావాలి అనుకుంటే ఓరియంటేషన్ పోర్ట్రేట్ లో పెట్టుకునే డాక్యుమెంట్ తయారు చేయాలి. ఓకే, లేదు మీరు ల్యాండ్స్కేప్ లో కావాలి ప్రింట్ అనుకుంటే మీ డాక్యుమెంట్ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ లో పెట్టే మనం డాక్యుమెంట్ అనేది తయారు చేసుకోవాలి. అర్థమైందా? సో ఇవి కామన్ గా ఉండే మిస్టేక్స్. తయారు చేసినప్పుడు ఏంటంటే ఇవేమి చేయరు, జస్ట్ ఓపెన్ చేస్తారు అప్లికేషన్, టెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, మ్యాథ్ టైప్ చేసేస్తారు. ప్రింట్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రింటర్ లో కూడా సెట్టింగ్స్ ఉంటాయి, మళ్ళీ మీకు A4 సైజ్ అని, పోర్ట్రేట్ అని, ల్యాండ్స్కేప్ అని అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రింట్ మామూలుగా వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రింట్ సెట్టింగ్స్, కానీ డాక్యుమెంట్ మీరు ఎందులో తయారు చేశారు? పోర్ట్రేట్ లో తయారు చేసి ల్యాండ్స్కేప్ లో ప్రింట్ ఇచ్చిన, ల్యాండ్స్కేప్ లో తయారు చేసి పోర్ట్రేట్ లో ప్రింట్ ఇచ్చిన అలైన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పేపర్ సైజ్ సెట్ చేసుకోవాలి, దాని తర్వాత ఓరియంటేషన్ పోర్ట్రేట్ లో కావాలా, ల్యాండ్స్కేప్ లో కావాలా. నెక్స్ట్ మార్జిన్. సో మార్జిన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి A4 తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్రేట్ తీసుకున్నాను. ఇక్కడ టాప్ మార్జిన్ ఉంటుంది, అలానే బాటమ్ మార్జిన్ ఉంటుంది. ఈ టాప్ మార్జిన్ ఏమంటారు? దీన్ని హెడర్ అంటారు. అలానే బాటమ్ మార్జిన్. సో బాటమ్ మార్జిన్ ఏమంటారు? ఫూటర్. టాప్ మార్జిన్ ని హెడర్ అంటాం, బాటమ్ మార్జిన్ ని ఫూటర్ అంటాం. అలానే లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా మార్జిన్ ఉంటుంది. సో మార్జిన్ లోకి వెళ్ళి టాప్ మార్జిన్ ఎంత సైజు కావాలి, బాటమ్ మార్జిన్ ఎంత సైజు కావాలి, లెఫ్ట్ సైడ్ ఎంత కావాలి, రైట్ సైడ్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మనం అక్కడ మార్జిన్ లో సెట్ చేసుకోవచ్చు. ఓకే, టాప్ మార్జిన్ హెడర్ అన్నాం కదా, ఇక్కడ మామూలుగా మనం ఏం వాడతాం? హెడ్డింగ్స్. ఓకే, ఏదైనా పేజ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా టాప్ మార్జిన్ లో యూజ్ చేస్తాం. బాటమ్ మార్జిన్ లో ఏం వాడతాం? అడ్రసెస్, మొబైల్ నెంబర్స్, పేజ్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఎక్కడ వాడతారు? బాటమ్ అంటే ఫోటర్ ఏరియాలో యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఒక టెక్స్ట్ ఫైల్ని మీరు కంప్యూటర్లో సేవ్ చేసి ప్రింట్ తీయాలనుకుంటే ఫస్ట్ పేపర్ సైజ్ సెట్ చేసుకోవాలి, దాని తర్వాత ఓరియంటేషన్ సెట్ చేసుకోవాలి, దాని తర్వాత మార్జిన్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ మూడు కంపల్సరీ చేయాలి. ఓకే, ఇవి ప్రాపర్గా చేసిన తర్వాత అప్పుడు మీరు ప్రింట్ ఇచ్చారనుకోండి, ప్రింట్లో అగైన్ మళ్ళీ పేపర్ సైజ్ ఉంటుంది, ఓరియంటేషన్ ఉంటుంది, మార్జిన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో అది ఇది రెండు మ్యాచ్ అయ్యి ప్రాపర్ ప్రింట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది అర్థమైంది కదా పేజ్ సెటప్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మనకి కంప్యూటర్స్ యూస్ చేసినప్పుడు కంప్యూటర్స్ లో మనకి ఏంటంటే హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ అని చెప్పి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమంటారు? మీ డాక్యుమెంట్స్ అన్ని, మీ బయోడేటా ఫామ్, మీ రెజ్యూమ్ కానీ, మీ డాక్యుమెంట్స్ కానీ, మీ సర్టిఫికేట్స్ కానీ హార్డ్ కాపీ ఇవ్వండి అంటారు, లేదంటే సాఫ్ట్ కాపీ ఇవ్వండి అంటారు. జనరల్ గా అందరికీ తెలుసు, స్టూడెంట్స్ కి మామూలుగా కామన్ గా ఐడియా ఉంటుంది హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ అంటే. బట్ జనరల్ కంప్యూటర్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ అంటే ఏంటో ఐడియా ఉండదు. హార్డ్ కాపీ అంటే ఏంటి? పేపర్, ఏదైతే ప్రింటెడ్ పేపర్ ఉంటుందో దాన్ని హార్డ్ కాపీ అంటాం. సాఫ్ట్ కాపీ అంటే ఏంటి? సిస్టమ్ ఫైల్. సిస్టమ్ లో ఫైల్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ ఫైల్ ఏమంటాం? సాఫ్ట్ కాపీ అంటాం. ఓకే, ప్రింటెడ్ పేపర్ ని హార్డ్ కాపీ అంటారు, సిస్టమ్ లో ఉన్న ఫైల్ ని
సాఫ్ట్ కాపీ అంటాం. అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఏదైనా ఒక టెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ ఓపెన్ చేసి మనం టెక్స్ట్ ఫైల్ని మనం ఫస్ట్ టెక్స్ట్ మ్యాటర్ని టైప్ చేస్తాం. టైప్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక టెక్స్ట్ ఫైల్ని మీరు కంప్యూటర్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, పేజ్ సెటప్, ఓరియంటేషన్, మార్జిన్స్ అన్ని సెట్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు నచ్చిన మ్యాటర్ని టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఒక ఫైల్ని కంప్యూటర్లో మనం సేవ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రతి ఫైల్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సంథింగ్ ఏదో ఒక నేమ్ పెట్టుకుంటారు. నేమ్తో పాటు లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, కంప్యూటర్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, డెస్క్టాప్ అంటే ఏంటి, హార్డ్ డిస్క్ పార్టీషన్స్ అంటే ఏంటి, డ్రైవ్స్ అంటే ఏంటి, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఓకే, హార్డ్ డిస్క్ పార్టీషన్స్, డేటా ఎలా స్టోర్ చేయాలని ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అంటే ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఈ జనరల్ సెట్టింగ్స్తో పాటు ఫైల్కి నేమ్ ఇవ్వాలి. తర్వాత లొకేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటి, ఫైల్ నేమ్ ఇస్తారు, సేవ్ అంటారు, వెళ్ళి సేవ్ అయిపోతుంది సిస్టంలో. బట్ ఎక్కడ సేవ్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ మళ్ళీ అందరికీ. అందుకే ఒక ఫైల్ని కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే నేమ్ ఇవ్వాలి, లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? లొకేషన్ ఏం సెలెక్ట్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను, డెస్క్టాప్ మీద సేవ్ చేయాలా, మై డాక్యుమెంట్స్లో సేవ్ చేయాలా, సి డ్రైవా, డి డ్రైవా, ఈ డ్రైవా, ఏదో ఒక డ్రైవ్ అనేది కంపల్సరీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే మనం ఏదైతే టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసి సిస్టంలో సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన ఫైల్ని ఏమంటాం, నథింగ్ బట్ సాఫ్ట్ కాపీ. సిస్టంలో ఉన్న ఫైల్ని ఏమంటారు, సాఫ్ట్ కాపీ అంటారు. అర్థమైందా? అలానే ఏదైతే సాఫ్ట్ కాపీ మనం ప్రింట్ తీస్తామో ప్రింట్ తీసిన ఫైల్ని ఏమంటాం, హార్డ్ కాపీ అంటారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రింటర్ తెలుసు కదా, ప్రింటర్ అండ్ స్కానర్. ఫంక్షన్ ఆఫ్ ది ప్రింటర్ అండ్ ది స్కానర్. ప్రింటర్ ఏం చేస్తుంది, స్కానర్ ఏం చేస్తుంది. ప్రింటర్ ప్రింట్ చేస్తుంది, స్కానర్ స్కాన్ చేస్తుంది, అది కామన్గా అందరికీ తెలుసు. టెక్నికల్గా చెప్పాలి, సో ప్రింటర్ ఏం చేస్తుంది అంటే, ఇందాక మీకు సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ అంటే ఏంటి చెప్పాను కదా. ప్రింటర్ ఏం చేస్తుంది, సిస్టంలో ఉన్న ఫైల్ అంటే సాఫ్ట్ కాపీని ఏం చేస్తుంది, ప్రింటర్ పేపర్ మీద ప్రింట్ చేస్తుంది, అంటే హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ప్రింటర్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్స్ సాఫ్ట్ కాపీ టు హార్డ్ కాపీ. సాఫ్ట్ కాపీని ఏం చేస్తుంది, హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేస్తుంది. మరి స్కానర్ ఏం చేస్తుంది, స్కానర్ తెలుసు కదా, మన ఆధార్ కార్డ్స్ అవన్నీ స్కాన్ చేస్తాం కదా. సో స్కానర్ ఏం చేస్తుంది అంటే అగైన్ కన్వర్ట్స్ హార్డ్ కాపీ, అంటే మన ఆధార్ కార్డు కానీ సర్టిఫికేట్స్ కానీ స్కానర్లో పెట్టి దీని నుండి మనం ఏం చేయొచ్చు, హార్డ్ కాపీ టు హార్డ్ కాపీ. అంటే మనకి ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, అండ్ సాఫ్ట్ కాపీ అంటే స్కాన్ చేసి దాన్ని సిస్టంలో ఫైల్ కింద కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్కానర్కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. మన డాక్యుమెంట్ని ప్రింట్ తీసుకోవచ్చు, అంటే ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ కింద ప్రింట్ తీయొచ్చు, లేదనుకుంటే సిస్టంలో సాఫ్ట్ కాపీ కింద కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ. అంటే ఇందాక చెప్పాను, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు మీ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీ ఇవ్వండి అంటారు. అంటే మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఫైల్ కింద తయారు చేసుకుని ఆ ఫైల్ని ఏం చేయాలి, మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళకి సెండ్ చేయాలి. లేదు ఒకవేళ వాళ్ళు హార్డ్ కాపీ అడిగారు అనుకోండి, అవన్నీ జిరాక్స్ తీసి బై హ్యాండ్ కానీ లేదంటే కొరియర్ కానీ చేసి పంపించాలి. ఈ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్, హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ, ఓరియంటేషన్. ఓరియంటేషన్లో 2 ఉంటాయని చెప్పాను కదా, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, అలానే మార్జిన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో క్రియేట్ చేయాలి అంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి. అంటే బయట ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏ బుక్స్లోనే ఎక్కడ ఉండదు. బై ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి చేయగా 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 అర్థమవుతాయి ఇవన్నీ కూడా. సో అయితే ఎవరైతే ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది, అర్థమవుతుంది. ఒకసారి ఇవన్నీ విన్నారనుకోండి, వీడియోస్ విన్నారనుకోండి, వాట్ ఈజ్ హార్డ్ కాపీ, వాట్ ఈజ్ సాఫ్ట్ కాపీ, పేజ్ సెటప్ అంటే ఏంటి, అంటే కంప్యూటర్ మీకు ఆపరేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి పీడిఎఫ్.
ఇది కూడా ఎక్కువగా వింటాం మనం. పీడిఎఫ్ అంటే ఏంటి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది. సో పీడిఎఫ్ అంటే ఈ పీడిఎఫ్ ఎక్కడ వాడతాం అంటే, చూడండి మీరు ఆన్లైన్లో ఏదైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే మన డాక్యుమెంట్స్ మనం వేరే వాళ్ళు ఎవరికైనా పంపించాలన్నా, అందరూ కామన్గా యూజ్ చేసేది పీడిఎఫ్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. అంటే పీడిఎఫ్ ఫైల్ అంటారు. అంటే యాక్చువల్లీ పీడిఎఫ్ అంటే ఏంటి అంటే, పీడిఎఫ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ రీడ్. అంటే ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ బయోడేటా ఫామ్ అంటే రెజ్యూమ్ ఉంది. మీరు ఎంఎస్ వర్డ్ అనే ఒక అప్లికేషన్లో మీ రెజ్యూమ్ తయారు చేసుకున్నారు. సో దాన్ని సేవ్ చేశారు. సేవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ కింద సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫైల్ని మీరు వేరే వాళ్ళకి పంపించారు, లేదంటే మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకోవాలి. సో ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ని మనం ఇప్పుడు మొబైల్లో ఓపెన్ చేయాలనుకోండి, మీ మొబైల్లో కూడా కంపల్సరీ ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఉండాలి. ఉంటేనే ఈ ఫైల్ అక్కడ ఓపెన్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, మీ డాక్యుమెంట్ని మీరు వేరే వాళ్ళకి సెండ్ చేశారు, అయితే మెయిల్లో అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్లో అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకి సిస్టంలో అది ఓపెన్ అవ్వాలనుకోండి, సిస్టంలో కూడా కంపల్సరీ మీకు ఏముండాలి, ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఉంటేనే ఈ డాక్యుమెంట్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ డైరెక్ట్గా పంపించారనుకోండి, వాళ్ళ సిస్టంలో ఎంఎస్ వర్డ్ లేదు, లేదంటే మొబైల్లో ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ లేదు, సో ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వదు. అర్థమైంది కదా? సో అంటే ఇక్కడ ఏం చేయాలి, మన డాక్యుమెంట్ని మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ నాకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలి అనుకుంటే, సో మన డాక్యుమెంట్ని ఏం చేయాలంటే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలి. సో పీడిఎఫ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి పీడిఎఫ్ అప్లికేషన్ అనేది మొబైల్స్లో కానీ సిస్టంలో కానీ బై డిఫాల్ట్ ఉంటుంది, చిన్న అప్లికేషన్ అనేది. ఒకవేళ లేకపోయినా మనం విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ. ఓకే, ఇది యూనివర్సల్ ఫార్మాట్ అంటారు పీడిఎఫ్ అనేది. అంటే ఎనీ డివైస్, ఎనీ మొబైల్, ఎనీ కంప్యూటర్, ఎనీ ల్యాప్టాప్కి ఈజీగా మనకు అది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన డాక్యుమెంట్స్ మనం ఏం చేయాలి, పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి, ఆ పీడిఎఫ్ ఫైల్ని మొబైల్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు, వేరే ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ ఎనీ డివైస్లో మనం ఈజీగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకటి అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, వన్స్ మన డాక్యుమెంట్ని మనం పీడిఎఫ్ కన్వర్ట్ చేసాం అనుకోండి, పీడిఎఫ్ ఏం చేస్తుందంటే ఓన్లీ రీడ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎంఎస్ వర్డ్లో తయారు చేసిన డాక్యుమెంట్ని డైరెక్ట్గా పంపించారనుకోండి, ఫస్ట్ ఏంటి, అవతల ఎవరైతే డెస్టినేషన్ వాళ్ళ సిస్టంలో కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ ఉండాలి, ఉంటేనే ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ ఉంది అనుకోండి, మీ డాక్యుమెంట్ డైరెక్ట్గా పంపించారు, డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లో ఓపెన్ అయింది, లేదంటే వాళ్ళ సిస్టంలో ఓపెన్ అయింది, వాళ్ళు దాన్ని ఎడిట్ చేసే ఛాన్స్ ఉంది, మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఏదన్నా డేటాని వాళ్ళు చేంజ్ చేయొచ్చు. ఎందుకని, డైరెక్ట్గా డాక్యుమెంట్ ఫైల్ మనం పంపించాం. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే, మన డాక్యుమెంట్స్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ లెటర్స్ కానీ, అలానే మనకు హాల్ టికెట్స్ ఇవన్నీ మనకి ఇంటర్నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పంపిస్తారు. సో పీడిఎఫ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ రీడ్, ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు, ప్లస్ దాన్ని మనం ఎడిట్ చేయలేం. అర్థమైందా? సో అందుకే మన రెజ్యూమ్స్ కానీ బయోడేటా ఫామ్స్ కానీ మన డాక్యుమెంట్స్ కానీ ఎవరికైనా పంపించాలి అంటే, మనమే కాదు కామన్గా అందరూ ఏం చేస్తారు, పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి పంపిస్తారు. సో పీడిఎఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ రీడ్. అర్థమైంది కదా? సో ఇది కూడా మనం ఏంటంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడే మన డాక్యుమెంట్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. ఓకే, అంటే అర్థమైంది కదా? పేజ్ సెటప్ అంటే ఏంటి అంటే, ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే, ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో క్రియేట్ చేయాలి అంటే, రిక్వైర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేయాలి, పేజ్ సెటప్ అంటే పేపర్ సైజ్ ఎంత కావాలి, ఓరియంటేషన్ పోర్ట్రేట్లో కావాలా ల్యాండ్స్కేప్లో కావాలా, మార్జిన్స్ ఎంత కావాలి, ఇవన్నీ సెట్ చేసుకుని డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసినప్పుడు డైరెక్ట్ డాక్యుమెంట్ కింద సేవ్ చేయాలనుకుంటున్నారా, పీడిఎఫ్ కింద సేవ్ చేయాలనుకుంటున్నారా, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్ డాక్యుమెంట్ కింద సేవ్ చేయొచ్చు, పీడిఎఫ్ కింద సేవ్ చేయొచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగా సేవ్ చేస్తాం. అర్థమైంది కదా? దాని తర్వాత నెక్స్ట్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ. సిస్టంలో ఉన్న ఫైల్ని సాఫ్ట్ కాపీ అంటాం, ఏదైతే ప్రింట్ తీసామో ప్రింటెడ్ పేపర్ని హార్డ్ కాపీ అంటారు. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ది ప్రింటర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ సాఫ్ట్ కాపీ టు హార్డ్ కాపీ. స్కానర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ హార్డ్ కాపీ టు హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ. ఈ టర్మ్స్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ, అలానే నెక్స్ట్ ఓరియంటేషన్,
పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, మార్జిన్స్, పీడిఎఫ్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, ఇవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు బయట. అంటే ఈ వర్డ్స్ యూస్ చేస్తే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అర్థమైందా? అంటే మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది మనం యూస్ చేసే వర్డ్స్ని బట్టి అవతల వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎక్కడ ఏం దొరకదు. ఇదేంటంటే మీరు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు వర్క్ చేస్తూ 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 ఉండగా ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. లేదంటే ఇలా ఎవరైనా ట్రైనర్స్ ట్రైన్ చేసినప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో వీటి వల్ల మీకు ఏంటంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో పేజ్ సెటప్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రీవియస్ క్లాస్లో డే వైజ్ ఫాలో అవ్వండి. డే 1, డే 2, డే 3, డే 4 డే వైజ్ ఉంటాయి మీకు. ఆ ఛానల్ మీరు చూస్తే లోపల ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ అన్నీ ఉంటాయి అక్కడ. వీడియోస్ అన్ని వరుసగా ఫాలో అవ్వండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్ వింటేనే మీకు నెక్స్ట్ క్లాసెస్ అర్థం అవుతాయి క్లియర్గా. ఓకే, సో ఇది పేజ్ సెటప్ క్లాస్. ఓకే, సో క్లాస్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. నా క్లాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడగండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.